నమస్తే అండి రామారావు గారు. నమస్తే రామారావు గారు, ఇప్పుడున్న కొన్ని సిచ్యువేషన్స్ చూస్తుంటే జూనియర్ ఎన్టీఆర్ గారిలో చాలా మార్పు వస్తుంది. ఓకే, ఆయన్ని ఎవరో భయపెడుతున్నారు అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ గారు ఎవరికి భయపడతారు, ఎందుకు? ఆయన ఎవరు భయపడతారమ్మా, ఆయన చూస్తే అందరికి భయం. కానీ ఆయన మొన్న ఎక్కడో చదివా నేను, వాళ్ళ అబ్బాయి ఉన్నాడట అభయ్. ఆయన ఈ తారక్ కనిపిస్తే పెద్ద క్వశ్చన్ బ్యాంక్ అట. శుభలగ్నం సినిమాలో ఏదో దాంట్లో ఏవిఎస్ అడుగుతారు కదా ప్రశ్నలు, ఎలాగున్నారు, బాగున్నారా, అందరూ బాగున్నారా, నేను బాగున్నా అలా ప్రశ్నలాగా ఈయన అభయ్ కనిపిస్తే తారకులు అడుగుతాయట. అన్ని అనుమానాలే, క్వశ్చన్ బ్యాంక్ అట. ఆయన చూస్తే అభయ్ అడిగే ప్రశ్నలకి సమాధానాలు చెప్పలేక ఒక్కోసారి ఆయన కనిపించకుండా బెడ్రూమ్లోకి వెళ్ళిపోతారట. అయినా వచ్చి అడుగుతారట, వదలగట్ట. ఆయన అనుకున్న సమాధానాలు దొరికినంత వరకు అలా ప్రశ్నలు లేస్తూనే ఉంటాడట. అది మాట ఆయన అంటే. ఆ కొడుకంటే ఆయనకు ఒక విధమైనటువంటి ఆనందంతో కూడుకున్నటువంటి భయం అది. అయితే ఒకటి నిజం, పులిబిడ్డ పులే అవుతాడు కదా. ఇప్పుడు ఈరోజు అభయ్కి ఎన్ని ఆలోచనలు ఉన్నాయో ఆ తారక చిన్న వయసులో అన్ని ఆలోచనలు ఉండే కదా. అవి ఉంటేనే ఆ బిడ్డ ఇలా తయారవుతాడనమాట. ఆ విషయం మర్చిపోకూడదు కదా. అది ఒక స్వీట్ లైఫ్, సక్సెస్ఫుల్ లైఫ్. ఇద్దరు మగబిడ్డలకి జన్మించాడంటే చిన్న లైఫా? ఇప్పుడు సినిమా ఫీల్డ్లో ఉంటూ మంచి సక్సెస్ఫుల్ హీరోగా ఉంటూ సూపర్ స్టార్గా ఉంటూ మరో ఇద్దరు సూపర్ స్టార్స్కి లైఫ్ ఇస్తున్నాడు. అది చాలా గొప్ప విషయం అన్నమాట. ఇప్పుడు ఏదో మా తారక్ అందరికి కూడా ఒక పార్టీ ఇవ్వబోతున్నాడు, అది విన్నాను నేను. అంటే అది కూడా ఆయన ఆనందాన్ని వ్యక్తం చేయడం కోసం ఒక మార్గం అనుకుంటున్నాను అన్నమాట. ఎందుకంటే ఆయన కూడా మరి ఆస్కార్ అడిగి వెళ్ళి వచ్చారు కదా. ఈయనకి వచ్చినా రాకపోయినా మొత్తం షీల్డ్లు పెట్టుకొని ఫోటోలు తీసుకున్నారు కదా. అందువల్ల పార్టీలు చేసుకోవడం, అక్కడ చిరంజీవి ఇంటిలో పార్టీ జరిగింది కనుక ఈ ఇంట్లో కూడా పార్టీ జరగడం న్యాయం. అయితే ఇక్కడ తారక్ జీవితంలో నాకు బాగా అనిపించింది ఏంటంటే చాలా పాజిటివ్ యాటిట్యూడ్తో ఆయన ఆలోచిస్తాడు. దేని మీద ఎవరి గురించి నెగిటివ్ కూడా మాట్లాడారు, కాంట్రావర్సీకి వెళ్ళడు, అదొకటి. తర్వాత వంశం అంటే వల్ల మారిన ప్రేమ. తాతగారన్నా, తాతగారి నందమూరి వంశం అన్నా, వాళ్ళ బాబాయ్ అన్నా వల్ల మారిన ప్రేమ అన్నమాట. అలాగే వాళ్ళ నాన్నకి పుట్టిన వాళ్ళు ఇద్దరు, కళ్యాణ్ రామును తారక రాము. వాళ్ళ కళ్యాణ్ రామును మన తారక రాము కాదు, తారక్. ఈ తారక రామారావు పేరు మొదట్లో తారక రామ్ అట. అదేంటండి ఇది తారక రాము నో రాము, నందమూరి తారక రామారావు అని పెట్టండి అని ఎన్టీ రామారావు స్వయంగా హరికృష్ణ గారికి చెప్తే అప్పటికాంచి నందమూరి తారక రామారావు అయ్యాడు ఈయన తారక్. లేకపోతే తారక రామ్ పేరు లేదా తారక రామ్ అది పేరు. అంటే రాములు పెట్టుకున్నాడు ఆయన. ఇప్పుడు కళ్యాణ్ రామ్ పెట్టాడు కదా, అలాగే తారక రామ్ అని పెట్టాడు. ఆయన దేవుడు పలికించాడు అప్పటికి. నో వాట్ ఈస్ దట్, వద్దు ఆ కళ్యాణ్ రామ్, ఆ తారక రామ్ వద్దు, నందమూరి తారక రామారావు అని మొత్తం ఆ పేరు దానం చేసేసాడనమాట. ఆ దానం చేసినటువంటి వేళ విశేషం ఏమిటో, ఈరోజు 75 కోట్లకి ఆస్తిపరుడుగా, అంటే ఓ సినిమాకి 75 కోట్లు, రేపు 100 కోట్లు తీసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదన్నమాట. ఆ స్థితిలో ఉన్నాడు ఎవరు, తారక్. ఇకపోతే ఈ సరదాగా మాట్లాడుతూ నేను ఎవరికి భయపడిన కానీ నా జీవితంలో భయపడింది ఒకే ఒక వ్యక్తి. ఎవరంటే ఆయన ఆ లక్ష్మీ ప్రణిత అంటాడనమాట. మీరు చూస్తే పెద్ద పుల్లలాగా ఉంటారు, ఆవిడ చూస్తే జగ్గ పిల్లలాగా ఉంటుంది. అంటే ఆవిడని చూసి మీరు భయపడవలసిన అవసరం ఏమొచ్చిందంటే ఆ జగ్గ పిల్ల కాదని బాబు, ఆవిడే పెద్ద పుల్లా మారిపోతుంది, కళ్ళతోనే కంట్రోల్ చేస్తుంది. నాట్ ఓన్లీ ఒక లైఫ్ స్టైల్ విషయమే కాకుండా ఫుడ్ ఐటమ్స్, డైటు స్టైల్ కూడా కంప్లీట్గా, ఆహార నియమాలను కూడా పూర్తిగా మార్చిన వ్యక్తి లక్ష్మీ ప్రణతి. ఎందుకంటే ఆయన ముందు హైపర్ మటము ఫుడ్డీ.
అంటే మామూలుగా 2 బిర్యానీలు మామూలుగా కళ్ళు మూసుకొని తినేసేటువంటి మనిషి మామూలుగా సమంజసంగా, అంటే ఒక వ్యక్తి ఎంత తింటాడో అంతే, ఎన్ని క్యాలరీస్ కావాలో అన్ని క్యాలరీసే, దానికి పరిమితం చేసిన వ్యక్తి ఎవరంటే లక్ష్మీ ప్రణీత్ అన్నమాట. ఈరోజు తను ఏదైనా ఒక ఫుడ్ సిస్టమ్ ఫాలో అవుతున్నాడంటే వైఫ్ ఏం చెప్తే అదే ఫాలో అవుతున్నాడు. అండ్ కంప్లీట్గా జూనియర్ ఎన్టీఆర్ గారిని లక్ష్మీ ప్రణతి మార్చేశారు అంటూ కూడా మనం విన్నాం. ఆయనే చెప్తాడు, నా జీవితంలో నా లైఫ్ స్టైల్ని నా ఫుడ్ సిస్టమ్ని, నా తాలూకు ప్రతి ఒక్కటి కూడా మీకు మాట్లాడే విధానంలో కూడా తారకలో చాలా మార్పు వచ్చింది. అంటే స్వభావ సిద్ధంగా తారకని నేను చిన్నప్పుడు ఏమనేవాడినంటే బాలమేధావి అనేవాడిని, అట్లాంటి వాడు ఇంకా ఆలోచించేలాగా లక్ష్మీ ప్రణతి మార్చింది. ఇది చాలా గొప్ప విషయం అమ్మా, చాలా గొప్ప ఫ్యూచర్ ఉంటుంది. అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఏ మాట పడితే ఆ మాట వెంటనే మాట్లాడడం మనం సెలెక్టివ్ గానే సినిమాలు చేస్తూ ఉంటారు, అండ్ సెలెక్టివ్ గానే మాటలు కూడా మాట్లాడుతూ ఉంటారు. అండ్ ఫ్యామిలీ కూడా మనకి అట్లాగే కనిపిస్తూ ఉంటుంది. ఏం చెప్తారు? డెఫినెట్గా ఆయన మీద పెద్ద బాధ్యత ఉందమ్మా ఈ రోజున. ఎందుకంటే పెద్ద బాధ్యత ఏంటంటే నెక్స్ట్ ఫ్యూచర్ ఆఫ్ నందమూరి ఫ్యామిలీ ఎవరంటే తారకే. ఫ్యూచర్ ఆఫ్ తెలుగుదేశం ఎవరంటే తారకే. ఫ్యూచర్ ఆఫ్ ఆంధ్ర సీఎం ఎవరంటే తారకే. అంటే 2 రోజులు ముందు కావచ్చు వెనక్కి కావచ్చు, బట్ హీ విల్ డెఫినెట్లీ బికమ్ సీఎం టు ఆంధ్రప్రదేశ్ వన్ డే ఆర్ ద అదర్ డే. ఎందుకంటే ఇంకా ఆయనే ఉన్నాడు. హోప్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఓన్లీ తారక్ ఫ్రమ్ తెలుగుదేశం పార్ట్. ఓకే, సో ముఖ్యంగా ఇప్పుడున్న క్రూషియల్ టైంలో అండ్ ఆస్కార్ విషయంలో కాస్త బాధపడిన మాట వాస్తవమే కాబట్టి, అండ్ పెద్దగా సినిమాలు కూడా ఆయన ఈ మధ్యకాలంలో ఏమీ లేవు. సో ఎలాంటి సినిమాతో రావాలంటారు మీరు? బ్రహ్మాండ సినిమాతో వచ్చాడు కదా మన దాంట్లో. బ్రహ్మాండంగా మన తాలూకు ఆశా టీవీలో ఏమి చెప్పుకున్నప్పుడు కూడా తారక ఫ్యాన్స్ విపరీతంగా చూస్తున్నారు. 2 గెటప్లో వస్తున్నాడని చెప్తే విపరీతంగా చూశారు కదా, ఆదరించారు కదా తారక అభిమానులు అందరూ కూడాను. అంటే ఫాదరు కొడుకు 2 గంటల్లో వస్తున్నాడు కొట్రాల శివ సినిమా. ఆ కొట్రాల శివ సినిమా అయిపోగానే ప్రశాంత్ నీళ్ళు సినిమా చేస్తారన్నమాట. ఈ 2 సినిమాలు కూడా చాలా ప్రశాంత్ నీళ్ళు సినిమా పాన్ ఇండియా సినిమా అవుద్ది అంటున్నారు. అలాగనే కొట్రాల శివ సినిమా కూడా చాలా ఒక యూనివర్సల్ గ్లోబల్ సినిమాగా మారుతుందని అంటున్నారు అన్నమాట. కనుక ఆయన చాలా తపస్సులో కూర్చున్నట్టే. ఇక అవార్డులు తీసి పక్కన పెట్టండి, ఆ సినిమా సక్సెస్ గురించే ముందు ప్రయత్నం చేయాలి. సినిమాకు ఒక స్పెషల్ గ్లోరీ ఇవ్వడం కోసమే ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం చేస్తారని మనం ఆశిద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మా.